దసరా అని చెప్పేసి జిమ్ సెలవు పెట్టారు మామ. ఏంటో అర్థం కాలేదు. మన మజిరిగా నుంచి వెళ్ళిన డే 71. మీ జిమ్ కూడా దసరాకు హాలిడేనా మామ? అంటే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు దసరాకి ఎలాంటి ఫెస్టివల్స్ కి హాలిడేస్ ఇవ్వటం జిమ్ ని. సర్లు ఇచ్చేసారు కదా, అయినా సరే మనం మానలేదు కానీ దానికోసం మాట్లాడదాం. మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళిపోతాం. ఈ రోజు దసరా కాబట్టి పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రెడీ అయిపోయాను. కొంచెం అటు ఇటు పోజింగ్ ఇచ్చుకుంటూ రెడీ అయ్యాను. మీరు మాత్రం ఎక్స్ట్రా చేస్తున్నారు అనుకోకూడదు. మనకు మనం ఇచ్చుకోకపోతే ఇంకెవరు ఇచ్చుకుంటారు పోజులు గట్టని. అలా ఎక్స్ట్రా చేసుకుంటూ రెడీ అయిపోయి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. గుడి నుంచి వచ్చి మళ్ళీ ఫ్రెండ్ హౌస్ ఓపెనింగ్ ఉందంటే అక్కడికి రెడీ అయిపోయి అక్కడ వెళ్ళిపోయాను. అలా కొంచెం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి వాళ్ళతో కలిపి భోజనం చేసాను. చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి అలా కొంచెం తిరిగి ఇటు చూడడం వీడియో తీస్తున్నా అని చెప్పేసి అలా తీసుకున్నాడు. అలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మా అక్కల ఇంటికి వెళ్ళాలంటే ఈ రోజు దసరా కదా, అక్కడ బాగా జరిగితే రారా అంటే అక్కడికి వెళ్ళాను మామ. అక్కడ వెళ్ళినప్పటికి 4 అయిపోయింది. నైట్ జరిగితే అన్నది ఇంకా చాలా టైం ఉంది కదా, అంతే మళ్ళీ ఈ రోజు ఎందుకు రెస్ట్ అవ్వడం మనకి అని చెప్పేసి రెడీ అయిపోయింది జిమ్ కి. అక్కడ దగ్గరలో ఏమన్నా జిమ్ ఉంటే చూసుకుందాం. ఇంకా అలా వెళ్ళేదారిలో 20 రూపాయలు అంటుకోలు తీసుకున్నాను. 4 ఇచ్చాడు మరి ఇది వార్నింగ్ 20 రూపాయలకి మనకే బెటర్ ఏమో. ఇదేదో లాకర్స్ ఫిట్నెస్ అంటే ఇదేదో దగ్గరలో ఉందని చెప్పేసి ఇందులోకి వెళ్ళిపోయాము. దగ్గరని కాదు, వచ్చేదారిలో ఇంకో 2-3 ఉన్నాయి. కాకపోతే అవి కూడా మా జిమ్ లాగా ఓపెన్ చేయలేదు. ఏదో ఒకటి ఒక రోజు చేసేదానికి ఎందుకులే అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. ఇంకా వీడియోస్ తీయడానికి అస్సలు లైటింగ్ అన్నదే లేదు జిమ్ లో. ఇంకెందుకులే వీడియోస్ అని చెప్పేసి వీడియోస్ కూడా తీయలేదు. అలా జస్ట్ జిమ్ ఒకసారి అలా వీడియో తీసాను అంతే. కానీ ఎవరో కానీ అసలు డబ్బులు గట్ట ఏం అడగలేదు. అంటే చాలా చోట్ల డబ్బులు తీసుకుంటారు అంటే ఒక రోజు వెళ్ళినందుకు డబ్బులు తీసుకుంటారు. ఇంకా అలా వచ్చినప్పుడు ఆ బ్రోకి థ్యాంక్స్ చెప్పేసి ఇంటికి వచ్చి అలా పోస్ట్ వర్కౌట్ మీద రెడీ చేసి తినేసాను. మనం ఎక్కడ ఉన్న డైట్ అనేది మిస్ అవుతాం. తినేసుకుని చెప్పి అలా బయట తిరిగేసాను. ఇవి జరిగితే అంటే అంతే. మరి ఉంటా, బాయ్.